అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ ఆశా అక్కని. వెల్కమ్ టు హెల్త్ కేర్ ఛానల్ అండి. నేను ఆయుష్మాన్ భవ గురించి చెప్తానన్నాను. అది డీటెయిల్స్ వీడియో ఇప్పుడు చేస్తున్నానండి. ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఆయుష్మాన్ భారత్ అండి. ఆయుష్మాన్ భవ అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ అండి చేస్తున్నారు. ఇవి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. మీ ఇంటి దగ్గరే మీ కళ్ళ ముందే ఈ కార్డ్స్ చేస్తారండి. అది ఎలా అన్నది నేను ఇప్పుడు చెప్తాను. మీ ఏరియాలో ఆశా వర్కరు ఏఎన్ఎం గారు వస్తారండి. ఫీల్డ్కి వచ్చినప్పుడు వాళ్ళు మీ హెల్త్ హిస్టరీ అంతా తీసుకుంటారు. ఆ హెల్త్ హిస్టరీ, షుగరు, బీపీ, ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు ఏమున్నాయో అన్నీ కూడా అడుగుతారండి. ఇది సర్వే కూడా అండి. ఎలా అంటే క్యాన్సర్కి సంబంధించి అడుగుతారు, షుగర్ గురించి అడుగుతారు, క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, సర్వికల్ క్యాన్సరు, ఇవన్నిటి గురించి కూడా ఒక అవగాహన అన్నది కల్పిస్తారండి. ఈ కార్డు హెల్త్ ఇన్సూరెన్స్ అండి. దీని ద్వారాగా మీరు 5 లక్షల వరకు హెల్త్ పరంగా మీరు ఉపయోగించుకోవచ్చు. మెడిసిన్ తీసుకోవచ్చండి. ఇది మీరు సచివాలయంలో మ్యాపింగ్ అయి ఉండాలండి. కార్డుకి మ్యాపింగ్ అయి ఉంటే మీ ఏరియాలో మీరు ఈ కార్డు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. దీని గురించి మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇది ఎలా చేస్తారంటే మీ ఆధార్ కార్డుకి మొబైల్ లింకప్ అయి ఉండాలండి. మొబైల్కి లింకప్ అవ్వకపోతే ఆధార్ నెంబరు అవ్వదండి. మొబైల్ నెంబర్ అప్డేట్ అయితే ఉండాలి. ఆ నెంబర్ మీ దగ్గర ఉండాలండి. అది పోయినా అవ్వదండి. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే మీరు ఆయుష్మాన్ మందిరాలు కట్టారండి. ఇప్పుడు హెల్త్ సెంటర్లు కట్టారు. మీ గ్రామాల్లోనే ఉన్నాయండి. అవి మీ గ్రామ పరిధిలోనే, సచివాలయం పరిధిలోనే అవి కూడా ఉన్నాయి హెల్త్ సెంటర్లో. మీరు ఈ కార్డు చేయించుకోవడానికి అక్కడికి కూడా వెళ్ళొచ్చండి. ఆ హెల్త్ సెంటర్కి వెళ్ళినా చేస్తారు. లేదంటే మీ ఫీల్డ్లోకి, మీ సర్వేలోకి వచ్చిన ఆశా వర్కర్ ఏఎన్ఎం గారు కూడా చేస్తారండి. ఏఎన్ఎం గారు చేస్తారు ఈ కార్డు. మీరు హెల్త్ హిస్టరీ అంతా క్లియర్గా చెప్పాలండి. హెల్త్ డిపార్ట్మెంట్కి కూడా మీరు సహకరించాలి. ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుల ద్వారాగా మీ ఆయుష్మాన్ మందిరంలో మందులు అయితే తీసుకోవచ్చండి. ఆయుష్మాన్ మందిరం అంటే ఇంకోటి ఏదో కాదండి. మీ గ్రామాల్లో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్, హెల్త్ సెంటర్లో మీరు ఉచితంగా మందులు తీసుకోవచ్చండి. షుగర్కి, బీపీకి, దీర్ఘకాలిక వ్యాధులకి తీసుకోవచ్చండి. ఇంకో విషయం ఏంటంటే మీరు ఈ సర్వే చేయించుకోవడం వల్ల ఉపయోగాలు, మీరు క్యాన్సర్ అయినా, రొమ్ము క్యాన్సర్ అయినా, లేదంటే సర్వైకల్ క్యాన్సర్ అయినా, ఏదైనా చిన్నది స్టార్టింగ్లో లక్షణాలు ఉంటే ఇంటికి వచ్చిన హెల్త్ సిబ్బందితో మీరు ముందుగా చెప్తే ఇలా ఉన్నాయి, మాకు ఇది ప్రాబ్లంగా ఉందండి, మాకు కొంచెం సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి అని మీరు వాళ్ళతో మీరు షేర్ చేసుకోగలిగితే అది స్టార్టింగ్లోనే నివారించవచ్చండి. ఫస్ట్లోనే దాన్ని అరికట్టచ్చు. దానికోసం ఇది ఎంతో మేలు అవుతుందండి. ఈ సర్వే మీకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటికి వచ్చే ఆశా వర్కర్ ఏఎన్ఎం గారితో సహకరించండి. వాళ్ళు తప్పనిసరిగా మీకు హెల్ప్ చేస్తారు. మీకుండే వ్యాధులు వాళ్ళకి చెప్పడం ద్వారాగా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళతో షేర్ చేయాలండి. హెల్త్కి సంబంధించిన ఏది కూడా దాచకూడదు. వాళ్ళకి ఇలాగా రొమ్ములో ఏదైనా చిన్న చిన్న గడ్డల్లా ఉన్నా అది ఏం కాదులే, పర్వాలేదని ఉండకూడదండి. వాళ్ళతో చెప్పాలి. వాళ్ళు ఎందుకు అలా ఉందో, ప్రాబ్లం ఏంటో టెస్టులకు పంపిస్తారండి. ఒకసారి టెస్టులు చేయించుకోవడం మంచిది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేస్తారండి. మీరు ప్రైవేట్గా వెళ్ళవలసిన అవసరం అయితే ఉండదు. చేయించుకోవచ్చు. ఈ ఆయుష్మాన్ భారత్ వల్ల ఉపయోగాలు ఉన్నాయండి. మీరు తప్పనిసరిగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ ప్రతి ఒక్కరూ కూడా చేయించుకోవాలండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు షార్ట్ వీడియోలో ఇది నరేంద్ర మోదీ గారు కూడా ఆయుష్మాన్ భవ అంటున్నారని చెప్పాను కదండి. ఆయన పెట్టిన స్కీమేనండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ది అండి, స్టేట్ గవర్నమెంట్ది అయితే కాదండి. దీనికి 14 నెంబర్లు వస్తాయండి. హెల్త్ ఐడి అంటున్నాను కదండి, అది 14 నెంబర్లు అయితే క్రియేట్ అయ్యి వస్తాయి. ఈ ఆయుష్మాన్ కార్డ్స్ కూడా ఇది ప్రస్తుతానికి అప్డేట్ చేయడమేనండి. ఫోన్లో అప్డేట్ చేసి ఆన్లైన్లో అన్ని అప్డేట్ అయితేనే ఆ కార్డ్స్ వస్తాయి. ఆ కార్డు కూడా గవర్నమెంటే ఇస్తుందండి. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక అది నెట్లో మీరు ఓటీపీ ద్వారాగా కూడా నెట్ ద్వారాగా తీసుకోవచ్చండి. అది అంత అవసరం ఉండకపోవచ్చు. మీరు గవర్నమెంట్ ఇచ్చే కార్డే మీరు తీసుకోవచ్చండి. ఇంతవరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి.